దాదా నమస్తే. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయమే. ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఇక? ఏది రిటైర్మెంట్ తీసుకోలేదు వ్యవసాయం నుంచి? తీసుకోవాలా. ఎందుకని? ఏం చేయను, మొక్కజొన్న అయితే ఆగం అవుతుంది అని చెప్పి చేస్తున్నావు. ఎందుకు వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతులందరూ మేము వ్యవసాయం ఈ వయసులో కూడా వ్యవసాయం చేస్తుంటే ఏ సాయం చేస్తున్నాడు అంటారు నువ్వు? ఆయన నాకు ఎప్పుడు వ్యవసాయంలో దండగ రాలా. ఎప్పుడు దండగ రాలా? ఏ ప్రభుత్వం దండగ రాలా. అంత సొంత చాకరీ ఎక్కువ చేసుకుంటాం. అయినా చంద్రబాబు వస్తే కనుక రైతులందరూ సంతోషంగా ఉంటారు అంటారు కదా, నిజమేనా అది? అది ఏముండిద్ది, అదేం కాదు. మీకైతే అన్ని అందుతున్నాయా మరి? రైతు వారీగా అన్ని అందిస్తున్నాడా? అందుతున్నాయి. అసలు ఎరువులే అందించలేకపోయాడు, ఇంకేం అందిస్తాడులే. ఎందుకని అందుతున్నాయి లేవు, వారికి గెట్టినాడు అనుకోవటమే కానీ ఎరువులు అందరికి బాగానే అందుతున్నాయి. ఎరువులు అందరికి బాగానే అందుతున్నాయి. మరి ఏంది అసలు రాష్ట్రంలో అసలు సంక్షేమం అందట్లేదంట. మీకు అసలు పెన్షన్ వస్తుందా మరి? వస్తుందా? ఎంత వస్తుంది? 4,000. 4,000. గతంలో ఎంత వచ్చేది? గతంలో 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ దాకా వచ్చింది. 3 ఏళ్ళ దాకా ఒకేసారి ఇచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి? సంవత్సరానికి 250 పెంచాడు. మరి ఇప్పుడు చంద్రబాబు 4,000 ఇస్తున్నాడు ఒకేసారి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసలు ఏమంటున్నాడు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏం అమలు చేయట్లేదు అని అంటున్నారు కదా, మరి ఏది కరెక్ట్ అంటారు? వాడు జగన్ చెప్పి తప్పే, అది తప్పే అంటారు. ఎందుకు తప్పు మరి? ఆయన చెబుతున్నాడుగా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ముసలాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు చంద్రబాబు నాయుడు. అన్ని ఒక్కసారి కావాలంటే ఏడవుతాయి చెప్పు. పక్క నుంచి చేసుకుంటా వస్తున్నాడుగా. ఓ పక్క నుంచి చేసుకుంటా పోతున్నాడు అంట. ఎట్ట కుదిరితే మాకు సంవత్సరంలో అయిపోవాలని అన్ని ఎట్ట అయిపోతాయి, వాళ్ళకి రావాలిగా ఆడ నుంచి పై నుంచి అన్ని. ఒకసారిగా చెయ్యాలి కదా, హామీ ఇచ్చాడు. అనుభవం ఉంది కదా. అనుభవం ఉండాలి, చేయలేదు ఎక్కడా చేయలేరు. ఇప్పుడు 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు అని అడుగుతున్నాడు. కావాలి కదండి చేయటానికి, పని డబ్బులు కావాలిగా. సరే, ఇప్పుడు ఇంకో విషయం తీసుకుందాం తాత గారు. అసలుకి రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుందంట. ఏమంటారు? ఈ అరాచకం నిజంగా లేదు, ఏం లేదు, గెట్టినాళ్ళు అనుకోవటమే. ఏంది గిట్టనాళ్ళు అనుకోవటమే అంటావేంది? అసలు మమ్మల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు అని వాళ్ళు. ఏం లేదు, కొలతం లేదు, చంపటం లేదు, చెప్పేది ఏంది, గిట్ట కనుకోవటమే. అట్ట కాదు, అంబటి రాంబాబుని అసలు ఏకంగా చంపేయడానికి పోయారంటగా. ఏమండి, ఏదో మాట మిగిలేదు, ఎగబడ్డారు అంటే అన్నట్టు. ఆయన మీద ఎగబడ్డబడిచి గల్లా బాధే, బా చుట్టమే. నా బామ్మది బెళ్ళమైంది. అసలు ఎమ్మెల్యే వెళ్ళి మా మీద దాడి చేయటం ఏంది? చంద్రబాబు వెనకమాలండి వీడియో క్యామ్ లో సొత్త మాట్లాడి చేయించాడు నా మీద దాడి అంటున్నాడుగా. ఈయన మాట మిగిలితేనే వాళ్ళు ఎగబడ్డారు. అబ్బే నేనేం అనలేదు అంటున్నాడుగా. లేదంటే అట్ట అంటేనేగా అన్నాడు అంటారు. అట్ట కాదు మరి, ఆయన ఎందుకని నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారని చెబుతున్నారు. అక్రమంగా ఎందుకు చేస్తారండి? ఏదైనా తప్పు ఉంటే నేను ఇప్పుడు నెయ్యి ఉంది, లడ్డులది, ఎంతకంత తప్పు జరిగితేనే వచ్చింది కానీ బయటకి తప్పు జరగకపోతే ఎట్ట వచ్చింది? అసలు ఏం లేదు, చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం చేస్తున్నాడు అంటారు. తప్పు జరిగింది. మీరు తిన్నారా లడ్డు గతంలో? ఎప్పుడు తింటానే ఉంటాం. అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా కానొచ్చిందా? ఏంది తేడా? ఒక్కోసారి బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు బాగానే ఉంటున్నాయి. గతంలో ఎట్టున్నాయి 5 సంవత్సరాలు? గతంలో ముద్దల్లే ఉండేది, ఇప్పుడు ముద్దల్లే ఉంటారులా. బాగుందంటారు ఇప్పుడు. సరే, ఇప్పుడు నా నెయ్యి సంగతే మాట్లాడుకుందాం. ఏంది అసలుకి నెయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేదంటే రిపోర్ట్ కానీ చెబుతుంది. నెయ్యి సాధ్యమే అంటారు అసలుకి? నెయ్యి కానీ ఎట్ సాధ్యం? బాగుండిద్ది. అది చాలా తప్పేలే, లడ్డులు కాడ చేయటం చాలా దుర్మార్గం. అవన్నీ అబద్ధాలని చెబుతున్నాడు జగన్మోహన్. అబద్ధాలు అయితే ఎందుకు వస్తాయని? నిజం జరిగితే నిజమే జరిగింది, ఎంతన్నా జరిగింది, తప్పు జరిగింది. నేను జనం కోసం పోరాటానికి జనాల్లోకి వస్తున్నాను, జనం తరపున పోరాడతాను. వాడి మీద అసలు ఏంది, వాడు ఫేస్బుక్ మీద వాడు ఫోటో ఏంది, అసలు ఏంది చెప్పు? ఫోటోనా? ఎవరు వేయలేదు కాబట్టి నేను వేసుకున్నాను. ఏంది వేసుకుంటే సరిపోయింది. ఇంకొకళ్ళు వస్తారు, వచ్చినాడల్లా మార్చుకొని వేసుకోవటం ఫోటోలు. అంటే ఇంత ముందుకి ఎవరు సర్వేలు చేయలేదు కదా, ఆ సర్వే నేనే చేసావు. నువ్వు చేస్తే నీ ఫోటో వేసుకుంటావా? అదే వేసుకోవాలనిపించింది. ఎట్లా అనిపించింది? నువ్వు కనపడాలనుకుంటే జనానికి రోజు తప్పు, రాంగు. అదే కొట్టిందా? అదొకటి, ముందు ఒకటి. అట్ట కాదు, అది కొట్టేది ఏంది అసలుకి? అది అసలు ఎవరు చేయని పని నేను చేశాను కాబట్టి నేను ఫోటో వేసుకున్నాను అంటున్నాడు. ఎట్ట సరిపోయింది? అది రాంగ్ చాలా.
199% తప్పు అది. అదే దెబ్బ కొట్టింది అంటారు. ఆ, అదొకటి. ఆ, ఈ మందులేంది, భూమి ఏంది, ఇవన్నీ మందులేంది. అవన్నీ ఏం లేదు ఊరకనా. రైతులు సరిగా ఇలా తాగేవాళ్ళు ఇలా వాళ్ళు గుర్తుపెట్టుకో. రైతులు తాగేవాళ్ళు ఇద్దరు వేయలేదంట. ఇలా అవన్నీ ఏం కాదులే, మిషన్లు మోసం చేసినాయి నాన్న. మిషన్లు లేవు, ఏం లేదు మిషన్లు వాడికి, ఏం కాదు. అట్ట కాదు మరి, ఆయన చెబుతున్నాడు కదా 12% ఓట్లు ఎక్కువ చూపించినాయి మిషన్లు అని చెప్పి ఇప్పుడు చెబుతున్నాడు కదా. ఏం లేదు, వారికి ఏదో కాలక్షేపం చెప్పుకోవటమే. కాలక్షేపమా? ఆ. అది కాక వాడి పక్కన చేరిన వాళ్ళు అంత దరిద్రపులు అని చూడకూడదు. మనకు ఆ భాష వద్దులే తాతగారు ప్లీజ్, వాళ్ళ భాష మనకొద్దు. లేని సలహాలు ఇచ్చి ముంచారండి. అటే కాదు, సలహాలు ఇస్తే అనేది తెలియనంత చిన్నపిల్లాడు ఏం కాదు కదా ఆయన. ఏదైనా సలహాలు అలా తీసుకోవటం జరిగిందండి. వాళ్ళ సలహాలు వింటమే. అంటే జగన్మోహన్ రెడ్డి సొంతగా చేస్తే బాగుండేదంటావా? ఎంత చెడు చెడిపోయేది కాదు. ఎంత సెడి చెడిపోయేది కాదు, ఎంతో కొంత సెడేది అంటావు. చెడేదే. అంటే పక్కన వాళ్ళ మాటలని పూర్తిగా చెడగొట్టుకున్నాడు అంటావు. అంతే. మరి పాదయాత్ర చేస్తాను జనాల్లోకి వస్తాను అంటున్నాడుగా మరి. అయితే రాని ఆ బ్రాహ్మణుడు చూస్తుంటారు, ఆ బేవలైన వాళ్ళు ఇంటికాడు ఉంటారు. అది సరే, 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను, మామూలుగా ఉండదు అంటున్నాడు. ఈసారి రాడు, ఆ తర్వాత సంగతి ఏమో తెలియదు. ఈసారి అయితే రాడంటావు. రాడు. మీరేమో ఆ మాట అంటున్నారు, నేను వస్తే రప్ప రప్ప అని ఆయన ఇప్పుడు స్టాండింగ్. లేదు గిప్ప లేదా, రప్పాకే ఇంకెక్కువ దిగుతాయి ఓట్లు. రప్ప రప్పగా ఇంకా ఎక్కువ పోతాయి అంటావా? ఎందుకని? ఏంది ఆ భాష, ఏంది రప్ప ఏంది? ఆ సినిమాలో డైలాగ్, అదే సినిమాలో డైలాగ్ చెబితే తప్పేంది అంటున్నాడు ఆయన కూడా. సినిమాలో గాను జనంలోకి వచ్చి చెప్పేది ఒకటేనా? రప్ప అప్పుడు ఉంటుంది, ఇప్పుడు కాదు. అంటే కాదు, సినిమాలో డైలాగ్స్ అయితే తప్పేంది అంటున్నాడు పాపం జగన్మోహన్. వాడికి తప్పు లేదు, అందరికి తప్పేగా. అయితే 2029 అధికారంలోకి రాడేక రాడు, డౌటే లేదంట. డౌట్ లేదు.